ఆడుదాం ఆంధ్ర అక్రమాల దర్యాప్తులో ఇప్పుడు ఏసీబీ ఎంటర్ అయింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ప్రభుత్వం ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించింది. వైసీపీ హయాంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో భారీ మోసాలకు పాల్పడినట్లుగా అనుమానాలు ఉన్నాయి. దాదాపు 119 కోట్ల నిధులు పక్కదారి పట్టించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. నిన్నటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీనిపై వాడివేడి చర్చలు నడిచాయి. మాజీ మంత్రి రోజా, మాజీ షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై శాప్ చైర్మన్ రవినాయుడు హాట్ కమెంట్స్ చేశారు. వారిద్దరూ కూడా జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఆడుదాం ఆంధ్రలో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశించామని 45 రోజుల్లో నివేదిక వస్తుందని హెచ్చరించారు. ఉన్నాం కదా, ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసన కూడా ఇప్పుడే ఇక్కడికి రావడం జరిగింది. మా వాసన కూడా అసెంబ్లీ సాక్షి చెప్పారు, అడిగారు కదా, దమ్ముంటేనా? దమ్మున్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా తప్పు చేశారని స్పష్టంగా తెలుసు కాబట్టి ఈరోజు భయపడి ఉన్నారు. ఈరోజు ఆడుదాం ఆంధ్ర విచారణ జరుగుతూ ఉంది. ఎందుకు అంత తొందరపాటు? రాత్రి వెళ్ళిపోవాలనే అంత తాపత్రయం ఉంటే పంపిస్తాం ఖచ్చితంగా. కాకపోతే మీ మాతో వ్యక్తిగత కక్షలు ఉండవు కాబట్టి చట్టం దాని ప్రకారం దాన్ని చేసుకుంది. సిగ్గుంటే క్రీడాకారులు అందాల్సిన డబ్బును బొక్కేశారు వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఏమనాలి వీళ్ళని? ఎంత దారుణం! అసలు నువ్వు ఏం చేసావు? ఒక్క క్రీడాకారునన్నా గుర్తించామని మేము అడుగుతున్నాం. సరే, ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం, మాది ప్రశ్నించేది అయిపోయింది. మేము ప్రజలకు ఏం చెప్పాలో మీరు ఏం చేశారో స్పష్టంగా ఆ రోజు చట్టం తన పని తను చేసుకోబోతుంది. అధికారులే వివరిస్తారు ఆ రోజు. ఆడుదాం ఆంధ్ర అక్రమాలపై ఇప్పుడు ప్రభుత్వం ఏసీబీ దర్యాప్తునకైతే ఆదేశించింది. మరో 45 రోజుల్లో ఇటు రోజా మరియు శాప్ చైర్మన్ అటు జైలుకు వెళ్లాల్సి వస్తుందంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. వైసీపీ హయాంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో భారీ మోసాలకు పాల్పడినట్లుగా అనుమానాలు ఉన్నాయి. దాదాపు 119 కోట్ల నిధులు పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. నిన్నటి అసెంబ్లీలో దీనికి సంబంధించి వాడివేడి చర్చలు కూడా నడిచింది. అయితే ఇప్పుడు దీంట్లో ఏసీబీ అధికారులు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మాజీ మంత్రి రోజా, మాజీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై శాప్ చైర్మన్ రవినాయుడు కొన్ని హాట్ కమెంట్స్ చేశారు. వీరిద్దరూ కూడా త్వరలోనే జైలుకు వెళ్లడానికి రెడీగా ఉండాలంటూ ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. వారిద్దరూ జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలి. ఆడుదాం ఆంధ్రలో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశించామని 45 రోజుల్లో నివేదిక ఖచ్చితంగా వస్తుందని హెచ్చరించారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాయి, చెప్పండి, మరో 45 రోజుల్లో వాళ్ళు జైలుకు వెళ్తారు, మొత్తంగా మా దగ్గర నివేదిక కూడా అప్పటిలోపు వచ్చేస్తుంది, ఏసీబీ ఎంటర్ అవుతుంది అంటున్నారు. అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా కూడా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించి గత ప్రభుత్వంలో భారీ ఎత్తున కూడా అవినీతి జరిగిందంటూ కూడా గత కొద్ది రోజులుగా కూడా అసెంబ్లీ సమావేశాల్లో చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన అనేక మంది ఎమ్మెల్యేలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ ఏ నియోజకవర్గాల్లో కూడా ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించి కిట్ల పంపిణీ ఏదైతే చేశారో అదంతా కూడా నాసిరకంగా ఉండటంతో పాటు కొన్ని చోట్ల అసలు పంపిణీ అనేది కూడా జరగలేదు అనే విధంగా కూడా వాదనలు అయితే జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం 127 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంశం పైన ప్రస్తుతం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే 35 కోట్ల రూపాయలు ఓన్లీ ప్రచారాలకు సంబంధించినటువంటి దానికే ఖర్చు పెట్టినట్టు కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 127 కోట్లు అంటే 120 కోట్లకు పైచిలుకే ఈ అవినీతి జరిగినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇందులో గతంలో ఈ శాఖకు సంబంధించి మంత్రిగా పనిచేసినటువంటి ఆర్కే రోజాతో పాటు శాప్ చైర్మన్గా ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం
ఏసీబీ ఎంక్వైరీకి అయితే ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. అసలు ఎక్కడ ఈ ఆడదాం ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశాల్లో ఎంత ఖర్చు చేశారు, ఎంత ప్రభుత్వం నుంచి విడుదలవటం జరిగిందనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిగేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ కిట్ల పంపిణీకి సంబంధించి గత ప్రభుత్వంలో కూడా టీడీపీ కూడా అనేక ఆరోపణలు చేయడం జరిగింది. ఎక్కడా కూడా పంపిణీ చేసినటువంటి క్రికెట్ బ్యాట్లకు సంబంధించి కానీ లేకపోతే ఏదైతే గేమ్స్ కండక్ట్ చేస్తున్నటువంటి ప్రాంతాల్లో పంపిణీ చేసినటువంటి ఈ క్రీడా సామాగ్రి అంతా కూడా నాసి రకంగా ఉంది అనే విధంగా గతంలో కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మరి దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కంపల్సరిగా ఈ విచారణ అనేది 45 రోజుల్లో పూర్తవుతుంది. 45 రోజుల్లో ఆర్కే రోజా అదేవిధంగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అరెస్ట్ అవుతారంటూ కూడా టీడీపీ అయితే ప్రస్తుతం స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాజీ మంత్రి ఆర్కే రోజా కంపల్సరిగా అవినీతి కేసులో కంపల్సరిగా ఇరుక్కోబోతుంది అనే విధంగా చెప్తున్నారు. అయితే దీనిపైన కూడా వాళ్ళు కూడా స్పందించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అంటే ఇప్పుడు కాదు, గతంలో కూడా ఎలాంటి అవినీతి జరగలేదు, ఆడుదాం ఆంధ్ర అనేది రాష్ట్ర వ్యాప్తంగా సెలబ్రేషన్స్ చేశామనే విధంగా కూడా వైసీపీ అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ప్రస్తుతం అయితే ఏసీబీ విచారణకు ఆదేశించారు కాబట్టి కంపల్సరిగా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో దర్యాప్తు ఏ విధంగా సాగుతుంది అనేది కూడా చూడాలి. కంపల్సరిగా వాళ్ళందరినీ కూడా విచారణకు పిలిచేటటువంటి అవకాశాలు ఉంటాయి. విచారణలో ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తాయి అనేది కూడా చూడాలి. ప్రస్తుతానికి 127 కోట్ల రూపాయలు అనే విధంగా కూడా అంచనా వేస్తున్నారు. మరి ఈ సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉంటుందా లేకపోతే ఏ విధంగా ఉంటుందని కూడా చూడాల్సిన అంశంగా చెప్పొచ్చు సర్తాజ్. అయితే సాయి, దీనికి సంబంధించి అటు వైసీపీ నేతలు ఏమైనా మాట్లాడే అవకాశం ఉంది అనుకోవాలా? నిన్న శాసన మండలిలో కూడా అటు చర్చ జరిగింది. దీనికి సంబంధించి ఖచ్చితంగా 45 డేస్లో అరెస్ట్ అవుతారు అంటూ వార్నింగ్స్ కూడా ఇస్తున్నారు. సో వీళ్ళు ఏమైనా మాట్లాడతారా వైసీపీ నేతలు? అయితే ప్రధానంగా వైసీపీ మాత్రం ఈ అంశానికి సంబంధించి ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పైన అవినీతి కానీ ఈ ప్రోగ్రాం కరెక్ట్గా నిర్వహించలేదనే దానిపైన అయితే వైసీపీ కూడా మాట్లాడుతున్నారు. ప్రోగ్రాము గ్రాండ్ సక్సెస్ చేశాము, గతంలో ఎవరూ చేయనటువంటి విధంగా ఈ ప్రోగ్రాంని చేయడం జరిగింది. ఇందులో చాలామంది కూడా రాష్ట్ర స్థాయి క్రీడాకారుల దాకా వచ్చినటువంటి పరిస్థితి ఉంది అనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఈ క్రీడలకు సంబంధించి ఎవరైతే వాళ్ళకి ప్రతిభ ఉండి బయటికి రాలేని వాళ్ళందరినీ వెలుగులో తీసుకొని వచ్చామనే విధంగా కూడా వైసీపీ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ టీడీపీ అయితే క్లియర్గా చెప్తుంది, ఈ కార్యక్రమాన్ని ఓన్లీ ఆర్భాటం చేశారు, ప్రచారం చేశారు తప్ప ఎక్కడా కూడా నిర్వహణ జరిగినటువంటి పరిస్థితులు లేవు. ఖర్చును కూడా చూపించినటువంటి ఖర్చు వేరు, పెట్టినటువంటి ఖర్చు వేరు, ఓన్లీ ప్రచారాలకు మాత్రమే వాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా వైసీపీ హయాంలో పెద్ద స్కామ్గా జరిగింది. ఇదంతా కూడా అంటే మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలోనే జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కంపల్సరిగా ఇవంతా కూడా విచారణ చేపడితే ఇందులో ఉన్నటువంటి లొసుగులన్నీ కూడా బయటకు వస్తాయి. ఇదంతా కూడా షార్ట్ టర్మ్లోనే విచారణ చేపడతాం, కంపల్సరిగా వాళ్ళని అరెస్ట్ చేస్తాం అనే విధంగా కూడా టీడీపీ చెప్తుంది. వైసీపీ కూడా కౌంటర్గా వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఏసీపీకి ఇచ్చారు కాబట్టి మరి దీనిపైన వైసీపీ స్టాండ్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే వరుసగా కూడా మంత్రులకు సంబంధించినటువంటి అంశాల్లో టార్గెట్లు అయితే మొదలవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటు విడుదల రజనీకి సంబంధించి అనేక కేసులు కూడా విడుదల రజనీ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మరి ఆర్కే రోజా కూడా కంపల్సరీగా ఈ కేసులను ఎదుర్కొంటుందా, ఏ విధంగా ముందుకు వెళ్తుందా అనేది కూడా చూడాల్సినటువంటి ఉంది అనే విధంగా చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ సాయి.